ప్రపంచంలో గొప్ప ప్రజాస్వామ్య భారతదేశంలో నేడు మోడీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ లౌకికత్వాన్ని నీరుకారుస్తూ వ్యవహరిస్తుందని మన రిపబ్లిక్ కీలకమైన లక్ష్యాలు సోషలిజం, సెక్యులరిజం, సామాజిక న్యాయం, సమానత్వం ఆశయాలను ప్రజలకు తెలియజేయడం కోసం స్వాతంత్ర సమరయోధుడు విప్లవ వీరకిషోరం సర్దార్ భగత్ సింగ్ వర్ధంతిని పురస్కరించుకొని సిపిఐ రాజకీయ ప్రచార జాతరను ప్రారంభిస్తున్నామని, ఇది ఏప్రిల్ 14న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వరకు కొనసాగుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం స్థానిక ఊర్వశి సెంటర్ వద్ద కూరగాయల సెక్షన్ వద్ద ఉన్న భగత్ సింగ్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాజమండ్రి నగర కమిటీ ఏర్పాటు చేసిన రాజకీయ ప్రచార జాతను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభకు సిపిఐ జిల్లా సహాయక కార్యదర్శి కె రాంబాబు అధ్యక్షతన వహించారు. ముందుగా మధు మాట్లాడుతూ గొప్ప లక్ష్యాలతో కూడిన రాజ్యాంగాన్ని డాక్టర్ అంబేద్కర్ దేశానికి సమర్పించారని, దేశ పురోగతి కోసం పోరాటం జరిపేందుకు రాజ్యాంగం ఉత్తేజం ఇస్తుందని, అలాంటి రాజ్యాంగాన్ని ఆర్ఎస్ఎస్ మార్చాలని చూస్తుందని, దీన్ని ప్రతి ఒక్కరు తిప్పికొట్టాలని మధు పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వం దుండడుగు విధ్వంసకర విధానాలను అమలు చేయడం వలన శ్రామిక వర్గ ప్రజల జీవితాలు నాశనం అవుతున్నాయని ఆయన విమర్శించారు. విప్లవ వీరకిషోరాలు సర్దార్ భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవుల వర్ధంతి సందర్భంగా 94వ వర్ధంతి సందర్భంగా ఈరోజు కూరగాయల సెక్షన్లో మన పార్టీ జిల్లా సెక్రటరీ గారు మధు గారు, అలాగే టౌన్ సెక్రటరీ గారు కొండలరావు గారు, అలాగే ఇతర మన సభ్యులు, మహిళా కామ్రేడ్స్ అందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వాళ్ళకి అందరికీ ముందుగా విప్లవాభినందనలు తెలియజేస్తూ, ఇప్పుడు ముందుగా మన కామ్రేడ్ భగత్ సింగ్ గారికి జిల్లా సెక్రటరీ గారిని దండేయవలసిందిగా కోరుతున్నాం. జోహార్ సర్దార్ భగత్ సింగ్, జోహార్ సర్దార్ భగత్ సింగ్, జోహార్ సర్దార్ భగత్ సింగ్. అలాగే ఇప్పుడు మన కామ్రేడ్ లెలిన్ గారికి జిల్లా సెక్రటరీ గారిని, టౌన్ సెక్రటరీ గారిని ఇద్దరిని దండేయవలసిందిగా కోరుతున్నాం. దేశవ్యాప్తంగా మార్చి 23 నుంచి ఏప్రిల్ 14 రాజకీయ ప్రచార ఆందోళన చేయమని చెప్పింది. ఎందుకు మార్చి 23 నుంచి ఎందుకు ఏప్రిల్ 14 ముగించాలని చెప్పిందంటే, మార్చి 23 దేశ స్వాతంత్రం కోసం, బ్రిటిష్ ముస్కర్ని ఈ దేశం నుండి వెలగొట్టడం కోసం, భారత ప్రజలందరూ కూడా స్వతంత్రంగా బతకడం కోసం సర్దార్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ వాళ్ళు ఉరితాలను ముద్దాడి వీరమరణం పొందిన రోజు ఈరోజు. భగత్ సింగ్ కళ్ళగన్నయ్య స్వాతంత్రం వచ్చిందా? రాలేదు. ఈరోజు దేశ స్వతంత్రం అంబానీ, అదానీ చేతుల్లో ఉంది. వాళ్ళ పోడిన కృషంతా కూడా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు అంబానీకి, అదానికి దాసోహం చేస్తుంది. మరోపక్క ఏప్రిల్ 14 ఎందుకు ముగిస్తున్నామంటే, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజు ఆ రోజు. కానీ మరి స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం, సభ్యత్వం ఇలాంటి దాని మీద అతను కలలుగన్న అంబేద్కర్ కలగన్న రాజ్యం రావట్లేదు. అందుకని ఈ 20 రోజుల పాటు తూర్పుగోదావరి జిల్లాలో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు వాడలు కూడా ప్రచార జాత ఆందోళన నిర్వహించి చిన్న సభలు, బహిరంగ సభలు, సెమినార్లు నిర్వహించి మోడీ అవలంబిస్తున్న మతోన్మాద, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామని ఈ సందర్భంగా ఈ జిల్లాలో ఉన్న 50 మంది ప్రజలు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈరోజు పార్టీగా మేము కోరుతున్నాం.